1450 debates, right? And you also been to Kenya, ఆఫ్రికాలో గిట పోయిండే, మాట్లాడిండే, చేసిండే, ఇవన్నీ ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్పెషల్గా యునో వేరే ఇండియా నుంచి ఫండ్స్ వచ్చినా రాకపోయినా స్పెషల్లీ తెలంగాణ కోసం అన్నట్టు కేటీఆర్ బయటికి వెళ్ళి ఫండ్స్ పట్టుకొచ్చినాడు. అట్లా ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యూ బికమ్ ఎంపీ, మీరు ఒకవేళ ఎంపీ అయితే, ఫస్ట్ టికెట్ ఇస్తే, ఒకవేళ దాని టికెట్ ఇచ్చినాక ఎంపీ అయితే, మీరు బయటికి వెళ్ళి నేను స్పెసిఫిక్గా వీళ్ళందరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఐ కెన్ గెట్ దిస్ గ్లోబల్ థింగ్ టు ఓల్డ్ సిటీ అన్నట్టు ఏమన్నా ప్రామిస్ చేయగలుగుతారా? మా భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్న ప్రతి స్కీమ్ని క్షేత్రస్థాయిలో మొట్టమొదటి వ్యక్తికి ఎవరికైతే అందుతాయో చివరి వ్యక్తి వరకు కూడా అందించడం వల్లే వీఆర్ నాట్ డిపెండెంట్ గ్లోబలీ, వీఆర్ అవర్ సెల్స్, వీఆర్ వెరీ మచ్ ఇండిపెండెంట్. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, కేంద్ర సర్కార్ నాయకత్వంలో కేంద్రం అవలంబిస్తున్న ప్రతి ఫలితాన్ని కూడా ప్రతి గుమ్మానికి చేర్చి జోడించి చక్కటి జీవన విధానాన్ని 100% ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్స్తో పాటు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, న్యూట్రిషన్, ఇట్లా అనేక ఆస్పెక్ట్స్లో. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దేనికి, ఎక్కడ ఇస్తారు అది? ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానివ్వండి, లోకల్గా ఒకటి అంటారండి, సోషల్ యాక్షన్. నా చదువు నాకు అదే నేర్పించింది. మీకు ఎప్పుడైతే మీ హక్కులు తెలుస్తాయో, రైట్, నేను ఒక సగటు మనిషిగా బస్తీలలో నీళ్ళ సమస్య ఉంటే 30 ఏళ్ల సమస్యలు, నీళ్ళ సమస్యలు, 25 ఏళ్ల టాయిలెట్స్ లేని సమస్యలు, ఇటువంటి సమస్యలు ఉంటే నేను ఒక ఆర్డినరీ కాగితం మీద రూల్ పొజిషన్ రాసి కన్సర్న్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారికి, సెక్రటరీ గారికి ఇస్తే, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, దే హ్యావ్ రిజాల్వ్డ్. నేనేమంటానంటే ముందు మీకు మీ హక్కునంటూ తెలియాలి. మీరు అసలు ఇంత పెద్ద పెద్దవని చేయక్కర్లా. ఏదో ఇవన్నీ వాళ్ళు ఆర్భటంగా ఇందాక అన్నారు బీఆర్ఎస్, కేటీఆర్ అంతా అని, అంత ఆర్భటంగా అక్కర్లా. ఉన్న సిస్టమ్ని ప్రాపర్గా యూజ్ చేస్తే సస్యశ్యామలం అవుతుంది. మీకు తెలియాలి కదా, సిస్టంలో ఏముందో మీకు తెలియాలి కదా, మీ హక్కు ఏంటో తెలియాలి కదా, అవేర్నెస్ రావాలంటారు, అవగాహన కావాలి కదా. అవగాహన వచ్చినాడు మీరు అసలు పెద్ద పెద్ద విషయాలు ఏంటి, చిన్న చిన్న విషయాలు చేస్తే మీకు అన్ని సమస్యలు తీరుతాయి. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అండి. రాజాసింగ్ గారు ఏమంటున్నారు, ఓల్డ్ సిటీ అంటే రాజాసింగ్ అంటే ఓల్డ్ సిటీ అన్నట్టు ఒక మార్క్ ఉంది. సో హౌ వుడ్ ఆర్ యూ విత్ హిమ్? ర్యాపోస్ ఎట్లుంటాయి మీకు అతను? రాజాసింగ్ గారు మా పార్టీ సీనియర్ నాయకులు. ఆయనకి ఎంతో విశేషమైన ప్రజాభిమానం ఉంది. ఇక్కడ ఏంటంటేనండి, పార్టీలో ఎప్పుడు కూడా మేము వ్యక్తుల గురించి మాట్లాడం. ఇక్కడ పార్టీ ఐడియాలజీ ఎవరున్నా, ఏ పెద్దలున్నా గౌరవిస్తాము. పార్టీ ఐడియాలజీని నాయకులు, కార్యకర్తలు పార్టీ ఐడియాలజీ మాత్రమే మేము తీసుకెళ్తామండి. మీరు పార్టీ డిసైడ్స్, మీరు చూశారు మొన్న మధ్యన కూడా మీరు చూశారు, పార్టీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది, పార్టీ అందరినీ గమనిస్తుంది. పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తిని మేము గౌరవిస్తాం. కార్యకర్త అయినా నాయకులైనా 100% మేము గౌరవిస్తాము. అందరూ పార్టీలో ఒక్కరే. నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీరు అంటే పార్టీలో ఎవరున్నా అని అందరినీ సపోర్ట్ చేస్తాం, మేము ఎవరినైనా ఈక్వల్గా చూస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు వెన్ ఐ వాజ్ ఆస్కింగ్, మళ్ళీ మీకు ముస్లిమ్స్ ర్యాపో ఉందని అంటే రిలీజియన్స్తో మాకు సంబంధం లేదు, అందరు ఒకటే ఈక్వల్ అని చెప్పారు. అట్లాంటప్పుడు మీరు నించిన బదులు మంచి ఒక ముస్లిం కంటెస్టెంట్ని బీజేపీ నుంచి నించోబెట్టచ్చు కదా. పార్టీ అధిష్టానం ఏది రైట్ అనుకుంటే వాళ్ళు చేస్తారు. పార్టీ పెద్దలు ఏది అక్కడ సముచితం అనుకుంటే అది వాళ్ళు చేస్తారు. మీరు ఎప్పుడైనా అట్లా రికమెండ్ చేసిరా, మనం గిట ముస్లిం అయినా నించోబెడదామని? ఎందుకంటే నేను ముస్లిం మహిళల్ని చాలా మందిని పార్టీలో పెద్ద సంఖ్యలో జాయిన్ చేశాను. అలాగే ఇంతకుముందు సంజయ్ గారు పాదయాత్ర అప్పుడు కూడా, బండి సంజయ్ గారు పాదయాత్ర అప్పుడు కూడా ఆల్మోస్ట్ మాకు వందల సంఖ్యలో ముస్లిం మహిళలను తీసుకొచ్చి వాళ్ళు మద్దతు తెలిపారు ట్రిపుల్ తలాక్ బిల్ నేపథ్యంలో. సో అప్పుడు మీకు తెలుస్తుందిగా. సో నాకు తెలిసి నేను వెళ్తే ఆత్మీయంగా హక్కును చేర్చుకునే ముస్లిం సోదరిమణులు బోల్డ్ మంది ఉంటారు. వ్యత్యాసం ఎందుకంటే, నేను ఇందాక మిడిల్ ఈస్ట్లో పనిచేశాను. నేను ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్లో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు నాకు ఒక ఎక్సలెంట్ ర్యాపో ఉంది ఎంతో మందితో. నేను అన్నాను, ఇట్స్ ఎ లెర్నింగ్. నేను అదే అంటాను, ఒకసారి మీరు మీ ఆలోచన పరిధి దాటి బయటికి వెళ్ళి చూస్తే మీకు ప్రపంచం అంతా విశాలంగా కనపడుతుంది. మీకు సమస్యలు ఏంటో కనపడతాయి, దాని పరిష్కారాలు ఏంటో కనపడతాయి. ఇక్కడ నేను ఏమంటానంటే, నాకు ఈ హిందూ ముస్లిం నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే నాకు ఒకటి అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు వీళ్ళని ఎందుకు తట్టుకుంటారా అని అడుగుతున్నా అంటే,
ఓవైసీ అంటేనే ఐ మీన్ ఎంఐఎం పార్టీని కాదని వేరే పార్టీలో నుంచి నించున్న ముస్లిమ్స్ని ఇట ఓడగొట్టడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఫిరోజ్ ఖాన్ అనేట ఆయన మంచి ప్రాపర్ ముస్లిమే కానీ హిందుత్వానికి గిట బాగా సపోర్ట్ చేస్తాడు. అట్లాంటి వ్యక్తిని వాళ్ళు ఓడగొట్టడం మనం చూసినాం. మీరు ప్రో హిందూ, సో మీకు అక్కడ కరెక్ట్గా సపోర్ట్ దొరుకుతుంది అన్నట్టు. వాట్ ఈస్ మేకింగ్ యూ సో కాన్ఫిడెంట్? ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై విజన్. నా విజన్లో నిజాయితీ, ధర్మం అనేది తప్పకుండా, ఎందుకంటే నేను ఒకటి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను ప్రియాంక గారు, ఎప్పుడైతే మన పట్ల మనకు నిబద్ధత ఉందో, మనకు నిజాయితీ ఉందో, తప్పకుండా కూడా మార్పు స్టార్ట్ అవుతుంది. మార్పు అనేది ఒక్కసారిగా వచ్చేది, ఒకటేసారి ఒక రోజులో ఓవర్ నైట్ మీకు ఏదో మ్యాజికల్ వ్యాండ్ ఇస్తే ఏదేదో అయిపోయిందని కాదు. మార్పు మొదలవుతుంది. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎవరైతే ఇప్పటివరకు సైలెంట్గా ఉన్న ఓటర్లందరూ, వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకొని ఓటర్లందరూ కూడా నడుం బిగించి ముందుకు వస్తున్నారు. ఖబర్దార్ ఎంఐఎం, ఇది జరుగుతుంది.